బోధన్ పట్టణంలో 95వ భగత్ సింగ్ వర్ధంతిని సిపిఐఎంఎల్ మాక్లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన దేశభక్తి. నాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన జాతీయ ఉద్యమంలో అత్యంత ధైర్య సాహసాలతో పాల్గొని దేశంలోని ఉద్యమకారులకు, యువకులకు ఎంతో స్ఫూర్తినిచ్చిన వీర కిషోరాలు భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్లు ఉరికంబెక్కి త్యాగం చేసి నేటికి 95 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ల చిత్రపటాలకు సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద పార్టీ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద పార్టీ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన దేశభక్తి అని అన్నారు. నాడు భగత్ సింగ్ బ్రిటిష్ తెల్లదొరలు మన దేశాన్ని వదిలిపెట్టి పోవడమే కాదని పేద ప్రజలు, కష్టజీవులు, శ్రమజీవుల సంపద ఇక్కడి శ్రామికులకు దక్కాలని, అదే నిజమైన స్వాతంత్రమని అన్నారని, కానీ నేటికి మన దేశ పాలకులు ఇక్కడి ప్రజల కార్మికుల శ్రమను దోచి బడా పెట్టుబడిదారులకు, స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు అప్పజెప్తున్నారని, ఇక్కడి దేశంలోనే ప్రజలను, కార్మికులను అణిచివేస్తున్నారని, దేశ ప్రజలను మతం పేర, కులం పేర విభజిస్తున్నారని, వీటికి వ్యతిరేకంగా భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడాలని, అదే నిజమైన దేశభక్తి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ బోధన్ మండల కార్యదర్శి పడాల శంకర్, ఎండి ఇర్షద్, బాబు మియా, టి లాలు, ఎస్కే మీరా, ఎస్కే ముస్తఫా, ఏయుకే ఎంఎస్ బోయిడి శంకర్, డి నాగేశ్వర్, మల్లారం రవి, శ్యామ్ గుల్లా సలీం తదితరులు పాల్గొన్నారు. अमर है कांग्रेस भगत सिंह, अमर है राम सिंह को, जोहार भगत सिंह को, जोहार भगत सिंह को, जोहार भगत सिंह को. దేశ జాతీయోద్యమంలో పోరాడినటువంటి గొప్ప నాయకుడు భగత్ సింగ్. కామ్రేడ్ భగత్ సింగ్ జాతీయోద్యమంలో తన అమూల్యమైనటువంటి ప్రాణ త్యాగాన్ని చేసి దేశంలో ఉన్నటువంటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వ్యక్తి. ఆయన 23 సంవత్సరాల చిరుప్రాయంలోనే తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా జాతీయోద్యమం కోసం బలిదానాన్ని ఇచ్చి ఉరికంబానికి ఎక్కినటువంటి తను చిరునవ్వుతో ఉరికంబాన్ని ఎక్కి మాట్లాడుతూ కూడా నాకు మళ్లీ జన్మంటూ ఉంటే మళ్లీ నేను పుట్టి మళ్లీ ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబాన్ని ఎక్కుతా అని చెప్పి ఉరికంబాన్ని ముద్దాడినటువంటి గొప్ప నాయకుడు. అంటే ఆయన కేవలం దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు విడిచిపోతే సరిపోతుంది అని చెప్పి అనుకునిలే, ఇక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలందరికీ నిజమైన స్వాతంత్రాలు, స్వేచ్ఛ ఉంటేనే నిజమైనటువంటి దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పి ఆ రోజు కలలు కన్నటువంటి వ్యక్తి. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక అవకతవకలకు, ఇక్కడ జరుగుతున్నటువంటి విపరీతాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి తన పరిణతి చెందినటువంటి వ్యక్తి గొప్ప స్వాతంత్ర ఉద్యమకారుడు భగత్ సింగ్. కానీ ఈ రోజు దేశానికి స్వాతంత్రం వచ్చినాక నేటికి ఇంకా సామ్రాజ్యవాదము, ఇక్కడ ఉన్నటువంటి బడా కార్పొరేట్లు ఈ దేశంలో ఉన్నటువంటి పేదల్ని, కూలీల్ని, కార్మికుల్ని, కష్టజీవుల్ని దోపిడీ చేసి, నేటి పాలకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని దోపిడీ చేసి పీడకులుగా మారి ఇక్కడ ఉన్నటువంటి సంపదని, ఈ దేశంలో ఉన్నటువంటి వనరుల్ని కొల్లగొట్టి బడా కార్పొరేట్లకు, ఆదానీలకు, అంబానీలకు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే దీనికి వ్యతిరేకంగా నేటి పాలకులు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఉద్యమాలు చేసి నాటి భగత్ సింగ్ స్ఫూర్తితోని ముందుకు నడవాలని చెప్పి మా సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ పిలుపునిస్తున్నది. అదే నిజమైన దేశభక్తి అని చెప్పి తెలియజేస్తున్నాం.